పశ్చిమ గోదావరి జిల్లా కూటమిలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందా? ఆ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ వర్సెస్ జనసేన ఎమ్మెల్యేగా సీన్ మారిపోయిందా? నియోజకవర్గంలో అక్రమ దందాలు, ఉద్యోగుల బదిలీల్లో తమను పట్టించుకోవడం లేదని తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారా? రెండు పార్టీల మధ్య ఫైట్ తో అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ నడుస్తోంది. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ చాలా నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ నేతలకు అస్సలు పడడం లేదు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన అన్నట్టుగా సీన్ మారిపోయింది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోనూ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం టికెట్ను జనసేనకు కేటాయించారు. దాంతో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ అక్కడ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటికే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచేందుకు వలవల బాబ్జీ అన్ని విధాలా సిద్ధమయ్యారు. కానీ తన సీటును జనసేన నేత ఎగరేసుకుపోవడంతో నారాజయ్యారు. అప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనేలా పరిస్థితులు తలెత్తాయి. దీనికి తోడు అక్రమ గ్రావెల్ దందా, మైనింగ్, పేకాట శిబిరాలు, బెల్టు షాపులు, వైన్ షాపుల వసూళ్ల వ్యవహారం మరింత మంటలు రాజేసింది. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు రింగ్ లీడర్లుగా మారిపోయి భారీగా తవ్వకాలు చేస్తున్నారు. ఇలా తవ్విన మట్టిని ఎమ్మెల్యే సొంత స్థలంలో టీడీపీ ఇన్ఛార్జ్ లేఅవుట్లలో మట్టిని నింపుతున్నారు. అటు వైన్ షాపులు, అధికారుల పోస్టింగులు, పనుల కేటాయింపులు ఇలా అన్నింటిలోనూ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం తాడేపల్లిగూడెం కమిషనర్, కొందరు ఎస్ఐలు, తహసీల్దార్లకు టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో బెదిరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం పొత్తు ధర్మాన్ని టీడీపీ నేతలే కాలరాస్తున్నారని జనసేన ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో కొందరు అధికారులను నియోజకవర్గంలో లేకుండా చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని జనసేన ఎమ్మెల్యే బహిరంగంగా ఆరోపించారు. అధికారుల జోలికి వస్తే ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇక మీదట టీడీపీ నేతలు చిల్లర వ్యవహారాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ పరోక్షంగా హెచ్చరించడం హాట్ టాపిక్ అయింది. అయితే జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కామెంట్స్ మిత్రపక్షమైన టీడీపీలో దుమారం రేపాయి. దాంతో టీడీపీ నేతలు నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొలిశెట్టి తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం తాము అధికారంలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా తెలియడం లేదని వాపోయారట. అంతేకాదు, ప్రస్తుతం ఒక చిన్న పని కూడా జరగడం లేదని, అటు ప్రభుత్వ కార్యక్రమాలకు టీడీపీ నేతలకు ఆహ్వానాలు కూడా అందడం లేదని వాపోయారట. మరోవైపు చిన్నపాటి బదిలీలు కూడా టీడీపీ ఇన్ఛార్జ్ చేయించే పరిస్థితి లేదని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే ఎమ్మెల్యే ఏకపక్ష ధోరణితో ఎస్ఐ మొదలుకొని మున్సిపల్ కమిషనర్ వరకు తన మాటే వినాలని, టీడీపీ వాళ్లకు పనిచేస్తే సహించేది లేదని హుకుం జారీ చేశారని ఆరోపణలున్నాయి. ఈ వరుస ఘటనల నేపథ్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే తాడేపల్లిగూడెంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో ఉన్న కొంతమంది నాయకులే తాను చనిపోవాలని కోరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చనిపోతే ఉప ఎన్నిక వస్తుందని, ఉప ఎన్నికలో గెలిచి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. అటు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో తనకు తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని చెప్పారు. దాంతో ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించారన్నారు. ఎవరి త్యాగాల వల్ల తనకు ఎమ్మెల్యే సీటు రాలేదని 3 పార్టీలు కలిపి తనకు విజయాన్ని కట్టబెట్టాయన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నానని బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యే బొలిశెట్టి కామెంట్స్ అధికార పార్టీలో పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతల మధ్య ఏర్పడిన విభేదాలకు చెక్ పెట్టే పనిలో రెండు పార్టీల పెద్దలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. విజయవాడలో టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలను పక్కన పెట్టి పనిచేయాలని పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. తాడేపల్లిగూడెంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలేవీ లేవని, ప్రజల సంక్షేమం కోసం టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయని టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. మొత్తానికి పల్లా శ్రీనివాసరావు నేరుగా రంగంలోకి దిగి ఇరు వర్గాలను శాంతింపజేయడంతో వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్టు తెలుస్తోంది.